హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే ఏం జరిగింది ఏంటి అందులో చిన్న చిన్న థింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటానండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ డోర్ తీసి చూడగానే ముందైతే పాలున్నాయండి. రోజు పాలామ ఇక్కడే డోర్ దగ్గర పాలు పెట్టేసి వెళ్ళిపోతుంది. పొద్దున్నే అయితే బిట్టుగాడు బాగా అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడు అంటే చూసి చూడనట్టు చూస్తున్నాడండి. ఈ చిన్న కుండీలో అయితే మనం సమ్మర్లో తిని పడేసిన పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండి, అవి రెండో మూడో పడితే 2 మొక్కలు వచ్చాయి. ఒక మొక్క చనిపోయింది, ఈ మొక్క మాత్రం బతికిందండి. అయితే దీనికి వాటర్ అనేది సరిగా లేకపోవడమో ఏమో కానీ కుండీ పెద్దదిగా లేదు అనో ఏమో కానీ వాడిపోయిందండి. అసలు ఈ కుండీలో నేను పుదీనా చెట్టు అనేది పెంచుకుంటున్నాను. ఆ పుదీనా చెట్టు మొక్కల్లోనే ఈ పుచ్చపాద అనేది వచ్చిందండి. ఎందుకు పీకేయడం అని వేస్తే నీళ్ళు వేసానండి. లేవగానే ఒక జగ్గు నిండా నీళ్ళు వేస్తే 1 గంట 2 గంటలకి చూడండి పుచ్చపాదు అనేది ఎలా అయిపోయిందో. మంచిగా ఆకులు అనేది విచ్చుకున్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. వాడిపోయి చనిపోతుందేమో అనుకున్నా. ఇప్పుడిప్పుడే పూలు కూడా వస్తున్నాయి. పుచ్చకాయ మొక్కకి చిన్న మొక్కకే పూలు అనేది చాలా వస్తున్నాయండి. అలా వస్తుందా రాదో నాకు తెలియదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీడియోలో బిట్టు ఎవరు అని నేను క్వశ్చన్ మార్క్ వేసాను. బిట్టు ఎవరో కాదండి, మా ఇంట్లో కింద రెంట్కుంటున్నారు ఆంటీ వాళ్ళు. ఆంటీ వాళ్ళ కుక్క అండి. కానీ రోజు మా దగ్గరికి రావడం, ఏదో ఒక స్నాక్స్ తినడం వల్ల బాగా అలవాటైపోయింది మాకు. ఎప్పుడు మా ఇంట్లో రావాలని అనుకుంటుంది కానీ ఇంట్లో వస్తే అస్సలు కామ్గా ఉండడండి. చాలా చికా చేస్తాడు. అందుకే ఇంట్లో తీసుకెళ్ళట్లేదు. బయటే కొద్దిసేపు ఆడుకొని ఇక చూసి మళ్ళీ ఆంటీ తీసుకెళ్ళిపోతారు. నిన్న ఈవినింగ్ అండి 5 o'clockకి ఆంటీ దగ్గర వెళ్ళి మాట్లాడడానికని వెళ్తే బిట్టుగాడు తన తిన్న బొచ్చతో తనే ఆడుకుంటున్నాడు. చూడండి, నాకు చూసి చాలా క్యూట్గా అనిపించింది. వీడియో తీస్తుంటే నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అన్నట్టు చూశాడు. చూసి మళ్ళీ ఆ బొచ్చతోనే ఆడుకుంటున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేనైతే నైట్ డిన్నర్ కానీ టమాటో రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. అందులో నేను ఒక రకంగా ఇష్టంగా చేసుకునే రైస్ అండి ఇది. ఎలా చేస్తానో షార్ట్కట్లో అయితే చూపిస్తాను. ముందుగా కుక్కర్ పెట్టి అయితే 4 to 5 tablespoon ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు నచ్చితే బిర్యానీ స్పైసెస్ వేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే తిన్నప్పుడు గొంతులో మంటగా అనిపిస్తుంది. బిర్యానీ మసాలాలు వేయకుండా కూడా ఈ టమాటో రైస్ అనేది చేయొచ్చండి. చాలా బాగుంటుంది. కానీ కొంచెం లైట్గా మసాలా వేస్తే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ వేస్తే మాత్రం గొంతులో కొంచెం మంటగా అనిపిస్తుంది. ఇలా స్పైసెస్ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత నేను వేసిన స్పైసెస్ అయితే ఒక పెద్ద ఇలాచీ 2, దాచిన చెక్క 2, అనాస పువ్వు 1, లవంగాలు 4, బిర్యానీ మసాలా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు, ఎండిపోయిన కరివేపాకు వేస్తున్నానండి. ఇలా అంతా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కర్రీస్లో అయినా మంచిగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయితేనే ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇలా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 6 నుండి 7 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. టమాటా రైస్ కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువగానే పడతాయి. అలా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడైతే టమాటా రైస్ చేస్తూనే నైట్ కిట్ క్యాట్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా అండి, అది తింటున్నాను. చాలా బాగుంటాయి. మీకు చాక్లెట్స్లో ఏ చాక్లెట్ అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.
నేను చాలా ఆశగా టమాటో రైస్ చేసుకుందాము అనుకొని ఇంక టమాటాలు ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు ఫోన్ చూసుకుంటూ ఉంటే కుక్కర్ అడుగు భాగాన అంతా మాడిపోయిందండి. టమాటాలు చాలా మాడిపోయాయి. ఇక పైన పైన మొత్తం తీసి పైన మంచిగా ఉన్నవి తీసి చిన్న కుక్కర్లో వేసి రైస్ వేసి అందులో తగిన వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి విజిల్ వేసాను. అయినా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఆ మాడిపోయిన దాంట్లోనే నేను రైస్ వేసుంటే ఇక ఎవరు తినేవాళ్ళు కాదు. చూడండి మీరే. టమాటో రైస్ అయితే ఎంతో చూడండి ఎంత టేస్టీగా ఎంత డెలీషియస్గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చింది. అందరూ బాగుందని మెచ్చుకున్నారు. మరి మీరు ఇలానే నాలా చేస్తారా లేకపోతే వేరే స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.